వదలండి నాన్న. ఇంకా ఏముందని వెళ్తా వాడి దగ్గరికి? నా చేయి వదలండి నాన్న. నా చేయి వదలండి నాన్న. నా కోపం వస్తోంది నాన్న. నేను ముసల్దాన్ని అయిపోతాను, కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆస్తిగాడి మీద కోపం వస్తుంది నాన్న. నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయినం కూతురు కేవలం పడుకోవడానికి ఆశగాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. ఏమైంది? నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈ రోజు నన్ను తెలిసాడు. ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆశగాడెవడు నాన్న? ఒక ఆడపిల్లక నేను కదా చెప్పాలి. 6 నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు 2 కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనూ ఉంటదని. అందుకేనేమో ఆసిగాడు నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంది.